ये लोकतंत्र है, लोगों का देश है। ఈ ప్రజాస్వామ్యంలో మోడీ పాలనలో ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఈ దేశానికి. అంటే ఆయనకు మంచిదే, ఆయన పాలనకు మంచిగా ఈసీఐ రెడీగా ఉంది, మీడియా రెడీగా ఉంది, అంధభక్తుల యొక్క బూతులు రెడీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పక్క అన్నీ వాడుకుంటూ ఉన్నాడు. అవన్నీ ఇవి చాలు దుమ్ము దులపనికే. తర్వాత అన్ని దోసుకు తినడానికే ఉన్నాయి, వచ్చినాయని దాచుకొని దాపెట్టుకోనికే ఆదాని అంబానీలు రెడీగా ఉన్నారు. ఇలా ఒక సీజేపీ పార్టీని స్థాపించినటువంటి, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశం యొక్క యువకులను అందరినీ, భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా వాడే ప్రతి యువకుని యువతిని ఏమన్నాడంటే వీళ్ళు బొద్దింకలు లాంటి వాళ్ళు, అంటే వీళ్ళు సోషల్ మీడియా వాడతారు, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పిండు. వాళ్ళందరికీ భారతదేశంలో ఒక చీము రక్తం ఉన్నటువంటి, ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి, ప్రాణం అంటే లెక్క చేయనటువంటి ఒక వీరుడు పుట్టుకొచ్చిండు. ఆయన్నే అభిజిత్ దిప్కే. ఎస్, we are cockroaches, we support cockroaches, the cockroaches will be united and fight against you అని చెప్పి he started a party. crores people joined with him, but our prime minister of India shaked but started cunning ideology. ఒక మహిళ అక్కడ ఉండి 2-3 రోజులు అక్కడ తిరిగి ఫేమస్ కావాలంటే ఏం చేయాలని చెప్పి ఒక కక్ష కట్టి ఇంకు చల్లి దేశవ్యాప్తంగా ఫేమస్ కావాలని చెప్పి ప్రయత్నం చేసిందా? ఏం చేసిందో చేసింది. ఇంకు చల్లి ఒక దుర్మార్గాన్ని క్రియేట్ చేసి, ఒక పోలీసు అరెస్ట్ చేసేటప్పుడు, దీక్షను భగ్నం చేసేటప్పుడు పోలీసు వాళ్ళు మన అభిజిత్ దిప్కేను తీసుకుపోతుంటే పోలీసులు ఇట్లా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. తీసుకుపోయేటప్పుడు కొట్టుకుంటూ తీసుకుపోతూ ఉన్నారు. కక్ష చూడు. ఈ కక్షలు, ఈ చెప్పు దెబ్బలు, ఈ కన్నీళ్ళు ఈ దేశం కోసం ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడినప్పుడు ప్రధానికి సిగ్గు లేకపోయా, ఎవరికి సిగ్గు లేకపోయా లీడర్లకు. నేను యువత కోసం, దేశం కోసం నేను ఫైట్ చేస్తూ ఉంటే నన్ను ఒక తీవ్రవాదిని, ఉగ్రవాదిని చూసినట్టు చూస్తూ ఉన్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఆయనకు సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నాం? అసలు ఏం చేస్తున్నాడు? మోడీని నమ్మడానికి ఏముంది ఈడ? మోడీ దరిద్రుని నమ్మడానికి ఏం గాలబెట్టింది దేశానికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల పరిస్థితి ఏందో మీరు చూసిరా? కట్టిన రోడ్లు భారతదేశ ప్రపంచ చరిత్రలో 2 సంవత్సరం వారం రోజులు తిరగకముందే కుప్పలు కూలిపోతూ ఉన్నాయి. గుంతల్లో పడి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లు, ఫ్లైఓవర్లు ఒక్క వర్షం పడితే అర్ధగంట వర్షానికే చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అంటే నీతి లేని నీచమైనటువంటి రాజకీయం ఈ దేశంలో నడిపిస్తున్నాడు నరేంద్ర మోడీ. మొత్తం కల్తీ, దుర్మార్గంగా నడుస్తూ ఉంది. వ్యవస్థలను అన్ని అమ్మేసిండు, అన్ని ఆదాని అంబానీల చేతిలో పెట్టిండు. సంవత్సరానికి 2 కోట్ల అంటే 1224 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ప్రధానమంత్రి అసలు 1 కోటి ఉద్యోగాలు ఇవ్వకపోతే సిగ్గు లేకుండా మతం పేరుతోని మనము సిగం నింతున్నామంటే, ఒక్క మతం కాదు, అందరూ అదే పని ఉండరు. క్రైస్తవుల పని మీద క్రైస్తవులు ఉన్నారు, హిందువుల పని మీద హిందువులు ఉన్నారు, ముస్లింల పని ఏంటంటే ఈ పిచ్చి అనేది అట్లే ఉంటుంది. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ మత పిచ్చితోని సచ్చే వరకు వానికి ఏం రాకపోయినా, ఉద్యోగం లేకున్నా సరే, వానికి బట్టలు లేకున్నా సరే, ఇంట్లో కాకరించి ముఖం మీద ఉంచినా సరే, మత పిచ్చి అంటే రెడీ కొట్టడానికే. ఈ విధంగా అవుతారు అని చెప్పారు. అదే తయారవుతా ఉంది. దేశాన్ని సర్వనాశనం చేయడానికే నరేంద్ర మోడీ వచ్చిండు. విద్యార్థులను, లోకాలను మనల్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిట్టడం ఏంది? మనల్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషను ప్రతిపక్షాల మీద దాడులు చేయడం ఏంది? ఈ ప్రధానమంత్రి విదేశాల్లో పోయి హోటళ్లల్లో ఒక్కొక్క మీటింగ్కు కొన్ని వందల మందిని లక్షలు ఇచ్చి హోటల్లో ఫుడ్ పెడుతూ వారం రోజులు మొత్తం వాళ్ళకు లగ్జరీలు ఇస్తూ మీటింగ్లకు అటెండ్ చేయించి జైలు కొట్టించుకుంటున్నటువంటి అబద్ధాల ఫేక్ సపోర్ట్ తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీని ఏం చేద్దాం? మీరే చెప్పండి మీ కామెంట్ల ద్వారా. చిల్లరగాళ్ళేమో దేశభక్తి అని చెప్తే ఫేక్ గలు ఎవడైతే నువ్వు ఎవడన్నా కామెంట్లో చూడండి, వానికి పూజ రాదు, నా భక్తుడు కాదు, వాడు దేవునికి ఏం చేయ, వీళ్ళంతా ఫేక్ హిందువులే. ఎవడైతే హిందువులని గబ్బలు కొట్టుకుంటారో వీళ్ళంతా ఫేక్ గాలుగా మనం ప్రమోట్ చేయాల్సిందే. ఎస్, మన తాత ముత్తాతల నుంచి మనం పూజలు చేస్తున్నాం. మన పుట్టుక మన హిందూ దేశం. అందరికన్నా ముఖ్యంగా మేము ఆది హిందువులం అని చెప్పినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి వారసులం మేమంతా. ఎస్, ప్రపంచ దేశాలు ఇప్పుడు కాదు, 18-19 శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో హిందూ మహాసభలు నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటిది మా తాత ముత్తాతలకు. అలాంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి హిందుత్వం ఉన్నటువంటి మనకే పాఠాలు చెప్పేటువంటి స్థాయికి వచ్చి ఫేక్ గాళ్ళు 100% ఫేక్ హిందువులే వీళ్ళంతా. ఓకే, వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి వీళ్ళతోనే జాగ్రత్త ఉండకపోతే దేశం నాశనం అవుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితి ఈ దేశంలో క్రియేట్ అవుతుందో మీరు చూస్తారు. చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మొత్తం మీద ఒక మత పిచ్చిని లేపుతూ అద్భుతంగా మోడీ ఈ దేశంలో చలామణి అవుతాడు. అన్నీ పెట్టిన ప్రతి పథకం
ప్రతి పథకం వరిష్ట పథకమే. ఇక స్కిల్ ఇండియా చెప్పమని దమ్ముంటే స్కిల్ ఇండియా ఎన్నోసార్లు ప్రకటించాడు. 13,000 కోట్ల రూపాయలు గంటల్లో నాకేసినటువంటి గుంతనక్కలు. స్కిల్ లేదు, నా ఇండియా లేదు. ఒక్కనికి ఎట్లే వీళ్ళు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్లల్లో బూజు పట్టినటువంటి రూమ్ నెంబర్లు వేసిరు. అందులో పిల్లలు లేరు, నా జల్లలు లేరు, ఎవరికి లే, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. దొంగ సర్టిఫికెట్లు చెప్పాయించేసి బ్యాంకులలో డబ్బులు కొట్టేసినటువంటి దొంగల ముఠ. ఏ పని చేసినా ఇలా నోట్ల రద్దు చేసినా నువ్వు ఏ పనైనా మొదలుపెట్టిగా స్వచ్ఛ భారత్ పేరు చెప్తే స్వచ్ఛ భారత్ చక్కగా చేస్తలేడని చెప్పి ఒక ఐఐటి ప్రొఫెసర్ నిరాహార దీక్ష చేస్తే 118 రోజులు నిరాహార దీక్ష చచ్చిపోయాడు ఆయన. ఇంత ఘోరమా? వ్యవస్థలు మొత్తం, బ్యాంకులు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయినాయి, ఎయిర్పోర్ట్లు మొత్తం ప్రైవేటీకరణ అయినాయి, రైల్వేలు మొత్తం ప్రైవేటీకరణ అయినాయి, ఓడరేవులు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయినాయి. ఎల్ఐసి ఎక్కడుంది? ఇండియన్ ఆయిల్ ఏడుంది? బిఎస్ఎన్ఎల్ ఎక్కడుంది? ఏడ పని చేస్తున్నాయి? ఏడ ప్రభుత్వం పనులు ఉన్నాయి? అసలు ప్రభుత్వమే లేదు, ఏడ ప్రైవేట్ వ్యవస్థ అయిపోయింది. అయినా మనకు సిగ్గు లేదు, మనకు మత పిచ్చి కావాలి. ఈ ఫేక్ హిందూగాళ్ళని, హిందూ అంటే ఇలా హిందూ అనే వరకు మాదనుకుంటారు వాళ్ళంతా. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మనం హిందూ కాదనుకుంటారు. మనం ఇప్పుడు వాళ్ళు హిందూ, ఇప్పుడు జై శ్రీరామ్ అన్నారు, శ్రీరాముని గుడి దోసేయడం అంటే ఈ దొంగలు. శ్రీరామ నిజమైన నామభక్తులు అయితే వీళ్ళు ఊకుందరా? మోడీ కాదు, వాళ్ళ తాత వచ్చిన జుట్టు పడితే అందరు. కానీ ఇది చీకటి దొంగలు, వీళ్ళంతా చీకటి దొంగలు. వీళ్ళు హిందువులు గారు, ఫేక్ గాళ్ళు, మత పిశ అయితే మతము చాటున దాక్కున్నటువంటి దొంగలు వీళ్ళు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఏమంటారు, మారణ హోమాలు సృష్టించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. బూతులు తిట్టుకుంటూ వీళ్ళని ఎవరిని కూడా నమ్మనిక వీల్లేదు. నిజమైనటువంటి వీళ్ళు హిందువులే అయితే ఎందుకు ఇలా ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి పాత దేవాలయాన్ని ఎందుకు, పురాణమైనటువంటి దేవాలయాన్ని కూల్చి పార్కింగ్ ఎందుకు చేసిరు? ఎవడెందుకు మాట్లాడతలేరు ఆర్ఎస్ఎస్ మీద? అంటే డైరెక్ట్ హిందువుని గూసుకుపెట్టుకొని మాట్లాడేస్తారా? ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. ఇలా రాముణ్ణి, శ్రీరాముణ్ణి, బాలరాముని నిలువు దోపిడీ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు మాట్లాడరు అంటే వీళ్ళు నిజమైన భక్తులు గారు. వీళ్ళకి సిగ్గుశరం దేవుని తిరిగితే లేదు. మనుషులం అంటే అవకాశం అడ్డు పెట్టుకొని రావడం వీళ్ళ టార్గెట్. దీనివల్ల ఏమవుతుందంటే దేశం నాశనం అవుతుంది. ఈ దేశాన్ని మేము కాపాడుతాం, మనం అంతా ఒక్కటి కావాలి, వీడేందక అయ్యేది? ఈ దేశాన్ని కాపాడేది రాజ్యాంగమే, పోలీసులే, ఇంకే గాడి కొడుకు కాదు. ఈ దేశానికి సైన్యం రక్షకులు ఎవరంటే అనేక అంచెలంచెలుగా ఉన్న పోలీసు వ్యవస్థనే. పోలీసులే మన రక్షకులు, కోర్టులే మన రక్షణ. రాజకీయంగా అసెంబ్లీలు ఎందుకున్నాయి, పార్లమెంట్లు ఎందుకున్నాయి, పోలీసులు ఎందుకున్నారు? ఇవన్నీ కలిసే మన రక్షణ. ఏ గాడిది కొడుకన్నా మేము దేశాన్ని రక్షిస్తామంటే చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి, అబద్ధాలు మాట్లాడుతూ. అంత మన బలమే పోలీస్, మన బలమే పోలీస్, మన బలమే కోర్టు, మన బలమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యాలయాలు కావచ్చు, మనం వేసుకున్నటువంటి ఇలా అసెంబ్లీలు కావచ్చు, లేదంటే పార్లమెంట్లు కావచ్చు. ఇవే మన బలం. కాబట్టి ఇక్కడ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో అనే నినాదంతో ముందరికి పోకపోతే దేశం సర్వనాశనం అవుతుంది. జాగో హిందూ ముస్లిం క్రిస్టియన్, జాగో. ఫేక్ హిందూ హటావ్. ఫేక్ హిందూగాలు అంటే ఇతర మతాల మీద దాడులు చేసేవాళ్ళు అందరూ కూడా ఫేక్ గాలు. అవతల నుంచి కూడా ఎవడన్నా క్రైస్తవ ముస్లింలు చేస్తే కూడా వాళ్ళు కూడా దొంగల కింద లెక్క. మన దేశ రక్షకులు పోలీసులే, మనం వాళ్ళకి సపోర్టు ఉండాలి అంతే. ఇది మన ధర్మం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి. నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో ఈ నినాదం ముందరుకోండి. జై హింద్, జై భీమ్, జై భారత్.